ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించేవారు ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఏ ఆటంకం లేకుండా విజయాన్ని దయచేయమని, అక్షయాన్ని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరో కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించి కుమారులను, మనవళ్ళు, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిన్ ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరినీ దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ రాహుల్ను దేవుడు దీవించి రాజీవ్కి పిఆర్ దయచేయమని, భారతికి సేఫ్ డెలివరీని ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు రాయ విజయ, జార్జి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అమర్ను దేవుడు దీవించి చేస్తున్న బిజినెస్ లో దేవుడు తోడుగా ఉండి అభివృద్ధిని ప్రసాదించమని, వారి ఇద్దరు బిడ్డలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. క్లెమెంట్ జ్యూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మంచి ఉద్యోగము ప్రసాదించమని, వారి తల్లిగారైన షీలా మేరీని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించి దేవుని యొక్క సంరక్షణ సదా వారికి, వారి కుటుంబానికి తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జ్యూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏరవ ఫాతిమ మేరీ, రిత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, కుటుంబంలో ఉన్న దుష్ట అంధకార శక్తుల నుండి విడుదలను దయచేయమని, రిత్విక్ రోషన్ రెడ్డికి మంచి ఉద్యోగాన్ని మరియు H1 వీసాను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరవ ఫాతిమ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు కటకం విజయభాస్కర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ సునీతాన్ని దేవుడు దీవించి మంచి ఆరోగ్యాలను, శక్తిని, బలాన్ని ప్రసాదించమని, త్వరగా కోలుకునే కృపను దయచేయమని, ఆమెలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాషువా ప్రశాంతులను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జెసికను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం.
నీ రక్తముతో ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగ నుండి దేవునికై ప్రజలను విమోచించితివి. వారిని ఒక యాజక మండలము గావించితివి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఆశపడుతున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎంతోమంది ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలి అని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, మనం చేసిన ప్రతి పొరపాటును క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. నిన్ను చిత్తశుద్ధితో కొలుసు వారికి ఆశా కిరణమును, జీవితపు వెలుగును అయిన నీవు మా ప్రార్థనను ఆలకింపుము. మేము నీకు యోగ్యమైన పూజలను నిర్వహించునట్లు మా హృదయములను సిద్ధపరపుము. మేము బాధ్యతాయుతముగా నీకు స్తుతులు చెల్లించు అర్హతను మాకు దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. మీరు ఎంత మూర్ఖులు!
దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములు, మీ చెవులు ఎంతగా మొద్దుబారినవి. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిసిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టము పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొనిబడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రములను తీసివేసి సౌలు అనే యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని హత్యను ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తలుడు తప్ప విశ్వాసులు అందరూ యూదయ, సమరయ రాష్ట్రములలో చెల్లాచెదరైపోయిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎవరున్నారయ్యా
యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 35వ వచనం వరకు. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గుర్తునిచ్చెదవు, ఏమి చేసెదవు అని వారు ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషే మీకు ఇవ్వలేదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసుగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిగగొనడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో అనేకమైనటువంటి ఉద్దేశాలతో పాలు పంచుకుంటున్న మీ అందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, ఈరోజు దివ్య పూజా బలులు పెట్టిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలను ఆ దేవాది దేవుడు హేరాళముగా దీవించాలి అని, పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయము మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. సత్యాన్ని మాట్లాడటం, సత్యానుసారం జీవించటం, నీతిగా జీవించటం అనేది ఈ లోకములో ఎంతో కష్టమైనటువంటి విషయం. నీతిగా జీవిస్తూ ఎవరికి అపకారము చేయకుండా, ఎవరిని మోసము చేయకుండా నీతిగా మాట్లాడుతూ, సత్యాన్ని మాత్రమే మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్లుగా మొక్క మీద కుండ పగలగొట్టినట్లు మాట్లాడేవారంటే చాలామందికి ఇష్టం ఉండదు. వారిని తిరస్కరిస్తూ ఉంటాం, వారి నుండి తప్పించుకుని తిరుగుతూ ఉంటాం, వారిని అనేక విధాలుగా అవమానాలు పరుస్తూ ఉంటాం. మన గ్రూపుల్లోనికి వాళ్ళను చేర్చుకోము, రకరకాలుగా వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, సత్యము మాట్లాడటం అన్నా, సత్యానుసారం జీవించటం అన్నా మనలో చాలా మందికి కష్టమే. ఈ సత్యాన్ని మనం అంగీకరించలేం. కళ్ళబొల్లు మాటలు చెప్పే వాళ్లకు తొందరగా ఆకర్షితులు అయిపోతూ ఉంటాం. అనవసరమైనటువంటి మాటలకు మనం తొందరగా లోబడిపోతూ ఉంటాం. మాయ మాటలు చెప్పేవారికి తొందరగా మనం లోబడిపోతూ ఉంటాం. కానీ నీతిగా మాట్లాడే వాళ్ళను మనం ఎప్పుడు కూడా తిరస్కరిస్తూనే ఉంటాం. వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలు అనుభవించవలసి వస్తుంది, అనేకమైనటువంటి బాధలు అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ లోకానుసారం జీవించే వాళ్ళతో చేతులు కలపరు కాబట్టి వాళ్ళు జీవిస్తున్నంత కాలము కొన్ని బాధలు, ఇబ్బందులు అనుభవిస్తూనే ఉంటారు. అయినా ప్రియ సహోదరులారా,
క్రైస్తవత్వం మనందరి నుండి కోరుకునేది కొంచెం కష్టాలు ఎక్కువైనా కూడా, సమస్యలు ఎక్కువైనా కూడా, నీవు దేవుని బిడ్డవైతే సత్యానుసారం జీవించటమే, సత్యాన్ని మాట్లాడటమే, సత్యాన్ని అంగీకరించటమే ఉత్తమము. అదే ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణం అని వాక్యము మనందరికి కూడా బోధిస్తోంది. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, స్టెఫాను యూదులకు భయపడి యేసుప్రభు జీవిస్తున్నటువంటి కాలములో ధైర్యంగా వాక్యాన్ని బోధించలేకపోయాడు. కానీ యేసుప్రభు ఉత్థానమైన తరువాత ఎక్కడైతే భయపడ్డాడో, ఎక్కడైతే వారు తిరస్కరించబడ్డారో అక్కడే స్టెఫాను వాక్యాన్ని బోధించడం మనం చూస్తూ ఉన్నాం. యూదులు అనేక మంది వారి మీద విరుచుకుపడటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు బోధించే సత్యాన్ని అంగీకరించకపోవటం మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా మరి స్టెఫాను ఎవరికి భయపడకుండా, మీది ఎంతటి మూర్ఖులు, మీ చెవులు ఎంత మొద్దుబారిపోయినవి, మీ యొక్క పని దైవ సేవకులను హింసించడమేనా, ఎంతోమంది ప్రవక్తలను పొట్టన పెట్టుకోవటమేనా, ఇంకా ఎంతకాలం మీరు జీవిస్తారు అని వారిని మరి ఖండించటం మనం చూస్తూ ఉన్నాం. ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ ముఖం మీద మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అయ్యో నన్ను చంపేస్తారేమో, నన్ను బ్రతకనివ్వరేమో, నాకెందుకు ఈ యొక్క బాధలు సమస్యలు అని ఆయన తన బాధ్యతను వదిలి పారిపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, సత్యాన్ని బోధించటంలో చావడానికైనా కూడా సిద్ధపడ్డాడు. కానీ వారికి ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్పడానికి ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు. ప్రియ సహోదరులారా, ఆయన సత్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా చెవులు మూసుకుంటున్నారంట. నీవు మాకు చెప్పొద్దయ్యా, నీ నీతి కలిగిన మాటలు మాకొద్దు అని చెవులు మూసుకుంటూ ఆయన మీద విరుచుకుపడటం మనం చూస్తూ ఉన్నాం. మరి స్టెఫాన్ గారు ఈ విధంగా బోధిస్తున్న, నేను మీరు హింసించినటువంటి ప్రభువును దేవుని యొక్క కుడి పక్కన కూర్చుని ఉండటం నేను చూశాను, మీరు హింసించినటువంటి ప్రభువు దేవుని యొక్క కుడి పక్కన ఉన్నారు అని సత్యాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆ మాటలు సహించలేక ఆయన మీద రాళ్లతో దాడి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అతి భయంకరంగా రాళ్లతో కొట్టి చంపడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణానికి ముందు 2 చేతులు పైకి లేపి ఈ విధంగా అంటున్నాడు, అయ్యా ఇదిగో నా ఆత్మను మీకు సమర్పిస్తూ ఉన్నాను, ఇక మీ చిత్తమే నెరవేరనివ్వండి, ఇదిగో నన్ను చంపినటువంటి వీళ్ళను క్షమించండి, వీరి మీద ఎలాంటి శిక్షను మోపవద్దు అని వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోసం స్టీఫెన్ గారు ఎంతగా హింసలను ఆనందముతో అనుభవించాడు అంటే, ఆయన కోసం పడే ప్రతి కష్టము నాకు ఆనందాన్నే కలిగిస్తుంది, నాకు సంతోషాన్నే కలిగిస్తుంది అని ఆయన కష్టాలలో కూడా ప్రభువును స్తుతించటం, ప్రభువును మహిమపరచటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఎన్నిసార్లు యూదులు, ధర్మశాస్త్ర బోధకులు మరి స్టెఫాన్ గారికి వార్నింగ్ ఇచ్చినా కూడా, నీవు ఇక్కడ వాక్యాన్ని బోధించవద్దు, నీవు మా మధ్యలో ఉండవద్దని చెప్పి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా అక్కడే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఒకరోజు కాళ్ళు చేతులు కూడా కట్టివేసి బట్టలన్నీ కూడా తీసి బాగా వేడుతున్నటువంటి పానం మీద పెట్టి ఆయనను ఎంతో హింసించారంట, ఎంతో వేదనలకు గురి చేశారంట. అక్కడ ఇనుప పానం మీద ఆయన యొక్క శరీరాన్ని ఉంచి కాళ్ళు చేతులు కట్టి దానిని ఒక దోశను కాల్చినట్లు కాలుస్తూ ఉంటే స్టెఫెన్ గారు అంటున్నాడంట, అయ్యా ఇదిగో ఈ వైపు కాలిపోయింది, ఇంకొక వైపు తిప్పండి అని ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందిస్తూ వాళ్లకు సూచనలు ఇస్తూ ఉన్నారంట. మీరు నా శరీరాన్ని మాత్రమే మీరు నాశనం చేయగలరు, నాలో ఉన్నటువంటి ఆత్మను, నాలో ఉన్నటువంటి సత్యాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు అని ఆ సమయంలో కూడా ఎంతో ధైర్యంగా, సంతోషంగా, కష్ట సమయాలలో కూడా ఆనందంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు పునీత స్టెఫాన్ గారు. అందుకనే మనం వింటూ ఉన్నాం, యేసు ప్రభు కోసం రక్త సాక్షి అయినటువంటి మొట్టమొదటి మరి సేవకుడు లేదా మరి శిష్యుడు పునీత స్టెఫాన్ గారు. కాబట్టి ప్రియ సహోదరులారా,
ఆయనతో పోలిస్తే మనం ఎక్కడున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. సత్యం మాట్లాడటంలో మనం ఆయనతో పోటాపోటీ పడుతున్నామా? సత్యాన్ని అంగీకరించడంలో కూడా మనం ఆయనతో ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు ఈ సత్యాన్ని బోధించడం, సత్యాన్ని అంగీకరించడం అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. ప్రియ సహోదరులారా, ఎవరైనా ముఖం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు. వాళ్ళను పట్టించుకోము, వాళ్ళను మన దరిదాపుల్లో కూడా రానివ్వము. ఇది కాదు క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణం. సాధారణంగా మనం ఏమి కోరుకుంటామంటే, మన గురించి గొప్పలు చెప్పేవాళ్ళని మన చుట్టూ పెట్టుకుంటాం. మనం ఏది చెప్పినా కూడా చప్పట్లు కొట్టే వాళ్ళను మన చుట్టూ చేర్చుకుంటాం. ఇది కాదు క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణం. సత్యాన్ని కూడా అంగీకరించే విధముగా మనం ఉండాలి. ప్రియ సహోదరులారా, ఎవరైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వాళ్ళని తిరస్కరిస్తాం. ఇది కాదు మనకు ఉండవలసినటువంటి లక్షణం. నీవు ఆనందంగా ఉన్నప్పుడును, బాధతో ఉన్నప్పుడు, రెండు సమయాలలో మంచి చెప్పే వాళ్ళను, నీ మేలు కోరి ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని చెప్పే వాళ్ళను కూడా మనం అంగీకరించాలి. వారికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మనం ఇస్తూనే ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మనం బాధపడతాం, కోప్పడతాం, వాళ్ళని దరిదాపుల్లోనికి రానివ్వము. లేనిది ఉన్నట్లుగా భావించి లేనిపోని మాటలు చెప్తే మరి ఎంతో హుషారుతో గంతులు వేస్తూ ఉంటాం. స్టీఫెన్ గారు ఈరోజు మనకు నేర్పించింది, నీవు చావడానికైనా సిద్ధపడాలి కానీ సత్యాన్ని మర్చిపోకూడదు, సత్యాన్ని అంగీకరించకుండా ఉండకూడదు. దేవుడే నిజమైనటువంటి సత్యము, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని మరి స్టీఫెన్ గారు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మొదటి పట్టణము మనమందరం కూడా నిజమైన క్రైస్తవులుగా జీవించాలి అని ఆహ్వానిస్తూ ఉంది. డూప్లికేట్ క్రైస్తవులుగా కాదు, అవకాశాలను బట్టి జీవించే క్రైస్తవులుగా కాదు, అవసరాలలో ప్రార్థించే క్రైస్తవులుగా కాకుండా మరి బాధల్లోనూ సంతోషములోను అన్ని సమయాల్లోనూ ప్రభు మీద ఆధారపడి జీవించే సత్యమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించమని ఈనాటి మొదటి పట్టణం మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ప్రభువు నేనే జీవాహారాన్ని, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పిక కొనడు అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాం. ఈ లోక ఆహారము మనల్ని పరలోకానికి చేరుస్తుందంటే కాదు ప్రియ బిడ్డలారా, సమాధి వైపే నడిపిస్తూ ఉంది. ఈ లోక ఆహారం ఎంత తింటే అన్ని రోగాలు ఈరోజు వస్తూ ఉన్నాయి. ఏది తినాలన్నా కూడా భయమే, ఏది తాగాలన్నా కూడా భయమే. కానీ ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు వస్తే జీవము కలిగినటువంటి ఆహారాన్ని, జీవము కలిగినటువంటి నీటిని మీకు బహుమానంగా అందజేస్తాను. నన్ను విశ్వసించువాడు ఇదిగో ఈ ఆహారాన్ని భుజించినప్పుడు, ఈ నీటిని పానము చేసినప్పుడు మీరు జీవముతో జీవిస్తారు. మేము పరలోకానికి ఆహారం చేరుస్తుంది, మేము పరలోకానికి ఈ యొక్క జీవజలం చేరుస్తుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వాక్కు మనందరి ఆత్మలకు ఆహారము. ఆయన యొక్క మాటలు మనందరి యొక్క దాహాన్ని తీర్చే జీవము కలిగినటువంటి ఓట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని భుజించడానికి, దేవుని యొక్క జీవజలాన్ని మనం పానం చేయడానికి సిద్ధముగా ఉండాలి. ప్రియ సహోదరులారా, ఈ లోక ఆహారం పట్ల మమకారము కలిగిన వాడు, ఈ లోక నీరు పట్ల మరి మమకారము కలిగినటువంటి వాడు పరలోకం పట్ల, పరలోక ఆహారం పట్ల అంత ప్రీతి చెందరు. కాబట్టి ఒకే వ్యక్తి ఇద్దరు యజమానులను సేవింపచాలడు, ఒకే వ్యక్తి రెండు పడవల మీద ప్రయాణం చేయలేడు. కాబట్టి నీవు పరలోకానికి చేర్చేది ప్రభు పడవ, పరలోకానికి చేర్చేది ప్రభు ఇచ్చినటువంటి జీవాహారము. కానీ ఈ లోక ఆహారము మనల్ని పరలోకానికి చేర్చలేదు, కానీ ఈ లోకములో ఉన్నంత వరకే అది మనకి ఉపయోగపడుతుంది. కానీ ఈ లోకములోను పరలోకములోను మనకు తోడుగా ఉండేది ప్రభు ఇచ్చినటువంటి జీవాహారం. కాబట్టి ప్రతిరోజు ఈ జీవాహారం దేని ద్వారా లభిస్తుంది అంటే, మనం చేసే ప్రార్థన ద్వారా, మన యొక్క విశ్వాసము ద్వారా, మనం చేసే త్యాగాల ద్వారా, మనం చేసే పుణ్యాల ద్వారా, మనం చేసే మంచి పనుల ద్వారా, వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్య
వాక్యాన్ని వినటము ద్వారా, అందరితో సఖ్యతగా జీవించడం ద్వారా, సమాధానంతో జీవించడం ద్వారా, ఒకరినొకరు ప్రేమించుకోవటం ద్వారా, ఒకరినొకరు క్షమించుకోవటం ద్వారా ఈ జీవాహారం అనేది మనకు లభిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి జీవాహారాన్ని, ప్రభు మనకు బోధించే ఈ జీవాహారం, ప్రభు మనకిచ్చే ఈ జీవాహారాన్ని అందరము కూడా, దేవుని బిడ్డలమైన క్రైస్తవమైన మనమందరం కూడా దీనిని స్వీకరించి ఈ ఆహారాన్ని మన జీవితంలో భాగంగా చేర్చుకోవాలని ఈనాటి సువిశేష పట్టణాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. అలాంటి మంచి విశ్వాసాన్ని మనకు దయచేయమని, మంచి లక్షణాలు మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మీరిచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. స్టెఫాను గారు సత్యాన్ని అంగీకరించాడు, సత్యాన్ని బోధించాడు. మీ కొరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాళ్ల దెబ్బలకు గురి అయి మరణించడానికని సిద్ధముగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి పునీత స్టీఫాను గారు. అయ్యా, ఆయన లాంటి మంచి విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఆయనలో ఉన్నటువంటి మంచి విశ్వాసాన్ని మాలో బలపరచండి. ఆయనలో ఉన్నటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మాలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ లోకములో సత్యం మాట్లాడాలంటే భయం, మంచి పనులు చేయాలంటే భయం, మంచి పనులు చేస్తూ సత్యానుసారం జీవించే వాళ్లను అనేకమైనటువంటి హింసలు పాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభువా, ఈ లోకానికి భయపడకుండా మీకు మాత్రమే భయపడుతూ మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు ఇచ్చినటువంటి జీవాహారాన్ని ప్రతిరోజు భుజిస్తూ ఈ లోక యాత్రలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను. ఈ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా మీకు మాత్రమే తెలుసు. ఈ బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డల యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మరి ఈ రోజుల్లో నీటి పరీక్షలు, ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను దేవా. ఆ బిడ్డలు చదువుకున్నదంతా కూడా మరి జ్ఞాపకం ఉంచుకొని పరీక్షలు మంచిగా రాసి ప్రభా బంగారు భవిష్యత్తును పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మాకు ఫోన్లు చేసి మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని కోరి ఉన్నారో ప్రభా, ప్రత్యేకంగా బిడ్డల పట్ల శ్రద్ధ చూపించి వారికి మంచి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, మరి ఈ విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని ప్రభా, వారు చేసే ప్రతి పనులు, తలంచే ప్రతి తలంపులో తోడుగా ఉండమని, విదేశాలకు వెళ్ళబోతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభా, వివాహానికి సిద్ధముగా ఉన్న బిడ్డలను దీవించమని, వివాహ జీవితంలో అనేక సమస్యలు, అనేక కష్టాలు, భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో శాంతిని, సమాధానాన్ని దయచేసి వారిని మరొక్కసారి ఏకము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఒంటరితనాన్ని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి ప్రభా, మీరే ఆ బిడ్డలకు చికిత్స చేసి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని, అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి మంచి మార్గాలను చూపమని, మరి రకరకాల బిజినెస్లు ప్రారంభించాలని ఆశపడుతున్న వారిని కూడా ఆశీర్వదించమని, ఇంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిడ్డలను, కొత్త ఇల్లు కావాలని కోరుకునే బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించి వారిని రాబోయే కాలమంతా కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. డివైన్ వాయిస్ ఐసి మరి సభ్యులందరినీ కూడా దీవించండి ప్రభువా. వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి, ఈ ఛానల్ అభివృద్ధికై వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క కార్యాన్ని ముందుకు నడిపించడానికి ఇంకా అనేక మంది బిడ్డలను ప్రేరేపించండి ప్రభువా. వారు చేస్తున్నటువంటి సహాయము ద్వారా అనేక మందికి వాక్యాన్ని అంది మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు ఉదారముతో ముందుకు వచ్చి ప్రభా, ఈ యొక్క ఛానల్కు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వారి ఈ బిడ్డల యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చమని ప్రభా, ఏ కొదువ లేకుండా సమృద్ధి
సమృద్ధిగా బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, మరొకసారి ఈ యొక్క పూజలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరును దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన ఈ అర్పణలను దయతో అంగీకరింపుము. వారు పొందిన బాప్తిసమును నీ సంరక్షణ కింద కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులము అగునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు
పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుట, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారము ద్వారా తెరవబడితిరి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళమును నీ మహత్తమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హొస్సానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. సాక్షాత్తు దేవుడే మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నటువంటి సమయం ఇది. ఏ ఉద్దేశాలతో మీరు ప్రార్థిస్తూ ఉన్నారు, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతూ ఉన్నారు, ఆ ఉద్దేశాలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఈ సమయంలో విశ్వాసముతో మీరు ఎవరి కోసం ప్రార్థించినా తప్పకుండా దేవుడు వారిని దీవిస్తున్నాడు. ఏ కార్యం నెరవేరాలని ప్రార్థించినా ఆ కార్యాన్ని వెంటనే నెరవేరుస్తున్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ ప్రభును అడుగుదాం. పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతుమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా పీఠాధిపతులను గురువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ ప్రేమయందు వారందరినీ కూడా పరిపూర్ణను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దివ్య పూజాబలులు సమర్పించిన వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఎవరెవరు దివ్య పూజాబలుల్లో పాలు పంచుకుని ఉన్నారో వారందరిని దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఏరాళంగా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను, మా బిడ్డలను, వారి జీవితాలను లేవనెత్తని ప్రభువా అని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము, మా ఇంత అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధని యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవము, శాంతి సమాధానం ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. జీవాహారం జీవా
అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రభు అయిన క్రీస్తు మన పాపములకు గాను మరణమునకు గాను అప్పగింపబడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యులుగా వనర్చుటకు గాను అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ సదా కాపాడు. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా